రైట్. ఇక మస్తాన్ సాయి అలాగే లావణ్య ఇష్యూకి సంబంధించి మళ్ళీ తెరపైకి కొత్త కేసు తెరపైకి రావడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్ట్ కూడా మన దగ్గర ఉంది. రిమాండ్ రిపోర్ట్లో ఇప్పటికే మస్తాన్ సాయి తన స్నేహితుడు ఎవరైతే ఉన్నారో కాజా తనకు కూడా డ్రగ్స్ పాజిటివ్ రావడం కూడా మనం చూస్తున్నాం. లావణ్యను హత్య చేసేందుకు కూడా మస్తాన్ సాయి ప్లాన్ చేశాడు. తన దగ్గర ఉన్న ఏదైతే కొంతమంది అమ్మాయిలవి 15 నుంచి 200 వీడియోల వరకు ఉన్నాయి, 1500 నుంచి 2000 వీడియోల వరకు ఉన్నాయని లావణ్య ఇంతకుముందు ఏదైతే చెప్పిందో ఆ వీడియోలకి సంబంధించి తనని హత్య చేసేందుకు కూడా ప్లాన్ చేసినట్లు కూడా లావణ్య ఇంతకుముందే ఆరోపించింది. ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో కూడా అదే వెల్లడైనట్లు కూడా మనం చూస్తున్నాం. సుమారు ఈ 1500 వీడియోలని తన దగ్గర నుండి స్వాధీనం చేసుకోవడం కోసం లావణ్యని హత్య చేయడానికి కూడా మస్తాన్ సాయి ప్లాన్ చేసినట్టు కూడా అర్థమవుతుంది. అలాగే జనవరి 30న లావణ్య ఇంటికెళ్ళి లావణ్యపై మస్తాన్ సాయి హత్యాయత్నం కూడా చేసినట్లు కూడా అర్థమవుతుంది. అయితే గతంలోనే లావణ్యకి సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోస్ మస్తాన్ సాయి దగ్గర ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే వాటిని డిలీట్ చేయించడం కూడా జరిగిందని చెప్పి కూడా మనకు తెలిసిన విషయమే. రాజ్ తరుణ్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని కూడా మనకు తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు కొత్తగా మళ్ళీ మస్తాన్ సాయి కేసు తెరపైకి వచ్చిన నేపథ్యంలో అతను తన స్నేహితుడు డ్రగ్స్ పాజిటివ్ రావడం అలాగే లావణ్యని హత్య చేస్తున్నందుకు కూడా ప్లాన్ చేయడం కూడా రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నట్లు కూడా తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. దాంతో మాట్లాడదాం. రైట్ సురేష్, ఇప్పటికే చూసుకుంటే మస్తాన్ సాయికి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో ఎటువంటి విషయాలను పొందుపరిచారు పోలీసులు? రైట్ సురేష్. హలో సురేష్, ఇప్పటికే మస్తాన్ సాయికి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ఎటువంటి వివరాలను వెల్లడించడం జరిగింది? రిమాండ్ రిపోర్ట్లో ఎటువంటి అంశాలు ఉన్నాయి సురేష్? మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలే వెల్లడించారు పోలీసులు. మస్తాన్ సాయి ల్యాప్టాప్ లో ఉన్న లావణ్య వీడియోలను గతంలో డిలీట్ చేపించింది రాజ్ తరుణ్ అని చెప్పి కూడా ప్రస్తావించారు. రాజ్ తరుణ్ డీల్ చేయించి మళ్ళీ డివైస్ సంబంధించి ఆ ల్యాప్టాప్ నుంచి డిలీట్ చేసినప్పటికి కూడా డివైస్ లో కాపీ చేసుకొని లావణ్యను బ్లాక్మెయిల్ చేసేందుకు అని చెప్పేసి కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. అదేవిధంగా హార్డ్ డిస్క్ కు సంబంధించి అనేక వీడియోలు కూడా మస్తాన్ సాయి దగ్గర ఇచ్చారు. అదేవిధంగా జనవరి 30న లావణ్య ఇంటికి వెళ్లి లావణ్యపై హత్యాయత్నం చేయబోయాడు. అప్పుడు గంజాయి మత్తు డ్రగ్స్ తీసుకొని మస్తాన్ సాయితో పాటు ఆయన స్నేహితుడు కాజా కూడా ఇంటికి వెళ్ళినట్టు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. అయితే మస్తాన్ సాయి గతంలో లావణ్యతో సన్నిహితంగా ఉండడం, పార్టీల పేరుతో నమ్మించి ఇంటికి రప్పించి లావణ్య మద్యం తాగించిన తర్వాత ఆమెకి తెలియకుండా కొన్ని వీడియోలు కూడా తీసి అవి కూడా ఆఫీస్ లో భద్రపరుచుకున్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. అనేక సార్లు పార్టీలో పాల్గొన్నప్పుడు డ్రగ్స్ ఇచ్చి ఆ మత్తులోకి వెళ్ళిన తర్వాత కొన్ని ప్రైవేట్ వీడియోస్ కూడా తీసి అవన్నిటిని కూడా ఆర్టిస్ట్ లో భద్రపరుచుకున్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఆ మత్తులో ఉన్న లావణ్య ప్రైవేట్ వీడియోస్ తీసి వాటిని చూపించి బ్లాక్ మెయిల్ చేసి పదే పదే లావణ్యను ఇబ్బంది పెట్టినట్టు కూడా ఇందులో రిమాండ్ రిపోర్ట్ లో ప్రస్తావించడం జరిగింది. ఇంకా లావణ్యను హత్య చేయడానికి కూడా అనేక సార్లు ప్రయత్నించినట్టు మస్తాన్ సాయి ప్రయత్నించాడని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. వీటన్నిటికి సంబంధించి లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో పాటు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కూడా మస్తాన్ సాయి అదేవిధంగా కాజా మీద ఇద్దరిపై కేసులు నమోదు చేయడం జరిగింది. వారు అరెస్ట్ చేసిన సమయంలో డ్రగ్స్ తీసుకొని ఉన్నారు. డ్రగ్స్ టెస్ట్ చేయడంతో వారికి పాజిటివ్ గా రావడంతోనే ఈ సెక్షన్ యాడ్ చేసినట్టు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. అయితే లావణ్య కూడా అనేక కంప్లైంట్లు అనేక విషయాలు పోలీసులకు వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం మస్తాన్ సాయిని కాజాని ఇద్దరిని కస్టడీకి తీసుకుంటే మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనబడుతుంది. గత కొద్ది సంవత్సరాలుగా మస్తాన్ సాయి అనేక మంది మహిళల వీడియోలను తీసి బ్లాక్ మెయిల్ చేసి బెదిరింపులకు పాల్పడినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి మస్తాన్ సాయిని కాజాని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తే ఈ కేసులో అనేక సంచలన విషయాలు మరికొన్ని బయటపడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఎంతమంది బాధితులు ఉన్నారు, ఆ బాధితులంతా కూడా నేరుగా పోలీసులను సంప్రదించవచ్చు అని చెప్పేసి కూడా పోలీసులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఒక్కొక్కరుగా నార్సింగ్ పోలీసులను కూడా మస్తాన్ సాయి బాధితులు ఆశ్రయించినట్టు తెలుస్తుంది. ఇక్కడ మస్తాన్ సాయిని కస్టడీకి తీసుకొని విచారిస్తే కొన్ని హార్డ్ డిస్క్ లతో పాటు కొన్ని ల్యాప్టాప్స్ ని కూడా ఇంకా రికవర్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే నార్సింగ్ పోలీసులు ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే మస్తాన్ సాయికి సంబంధించిన సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి అనేక అంశాలు ఈ కేసులో వెలుగులోకి వస్తున్నాయి. లావణ్య ఫిర్యాదుతో పాటు ఆయన దగ్గర స్వాధీనం చేసుకున్న ల్యాప్టాప్ కావచ్చు, హార్డ్ డిస్క్ లో కూడా కొన్ని ఆసక్తికర విషయాలు, అంటే చాలా మందిని మోసం చేసినట్టు ఉన్న విషయాలన్నిటిని కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఇంకా కేసు దర్యాప్తు జరుగుతుంది కాబట్టి వారిని కస్టడీకి తీసుకొని విచారిస్తే ఇంకా అనేక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనబడుతుంది.
రైట్ సురేష్, ఇప్పటికే చూసుకుంటే గతంలో కూడా వీళ్ళిద్దరికి సంబంధించిన కేసు తెరపైకి రావటం, నానా హంగామా జరగటం, అప్పుడు లావణ్య కానీ ఇటు మస్తాన్ సాయికి సంబంధించి కేసులు నమోదు అవటం మనం చూస్తున్నాం. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండోసారి తెరపైకి వచ్చింది. మళ్ళీ డ్రగ్స్ పాజిటివ్ కూడా ఉన్నాడు. అతను ఎప్పుడైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారో అప్పుడు అంటే ఎటువంటి మార్పు రాలేదు మస్తాన్ సాయిలో మనం చూస్తూనే ఉన్నాం. మరి దానికి సంబంధించి ఈ ఓవరాల్ ఇష్యూని ఎలా చూడొచ్చు అంటారు? ఈసారైనా పోలీసుల దగ్గర నుండి కఠిన చర్యలు ఉంటాయి అనుకోవచ్చా? అంటే గతంలో మస్తాన్ సాయి లావణ్య ఇద్దరు ఫ్రెండ్షిప్ ఉన్నారు. ఆ తర్వాత వీడియోలు తీసిరనే విషయం తెలుసుకున్న తర్వాత రాజధానినే స్వయంగా ఎంటర్ అయ్యి ఆ వీడియోలు అన్నింటినీ డిలీట్ చేసి ఆ తర్వాత దూరంగా ఉంటున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ తర్వాత నుంచి మళ్ళీ మస్తాన్ సాయికి లావణ్యకి మధ్య గొడవ జరిగింది. కొన్ని వీడియోస్ నా దగ్గర ఉన్నాయి, ఇవన్నీ మీరు నేను చెప్పినట్టు వినకుంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ కూడా లావణ్యని బెదిరిస్తూ రావడం జరిగింది. అయితే జనవరి 30వ తేదీన లావణ్య ఇంటికి వెళ్లి మస్తాన్ సాయి కాజా ఇద్దరు కూడా లావణ్యని చంపే ప్రయత్నం చేశారని చెప్పేసి లావణ్య ఫిర్యాదు చేసింది. కాబట్టి ఈ ఫిర్యాదులో అనేక విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అయితే అక్టోబర్ 2022లో కూడా తన ఇంట్లో ఒక పార్టీ నిర్వహించాడు మస్తాన్ సాయి. ఆ పార్టీలో లావణ్య కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. లావణ్య రూమ్ లో డ్రెస్ చేంజ్ చేసుకుండగా సీక్రెట్ కెమెరాలు పెట్టి కొన్ని వీడియోలు కూడా తీసినట్టు రిమాండ్ రిపోర్ట్ లో ప్రస్తావించడం జరిగింది. అదే సంవత్సరం నవంబర్ లో మరొక పార్టీలో లావణ్యకు డ్రగ్స్ మద్యం తాగించినట్టు కూడా రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్నారు. కాబట్టి ఆ సమయంలో కూడా కొన్ని వీడియోలు తీసి ఆ వీడియోలన్నీ తన దగ్గర ఉన్నాయి. ఆ వీడియోలు నేను చెప్పినట్టు వినకుంటే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని చెప్పేసి కూడా బెదిరించడం, అదే విధంగా పదే అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా ఇద్దరి మధ్య ఈ కాన్వర్సేషన్ జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మొన్న ఇంటికి వచ్చి హత్య చేసేందుకు ప్రయత్నించాడని చెప్పేసి కూడా ఆమె ఫిర్యాదు చేసింది. కాబట్టి పోలీసు కేసు నమోదు చేసి మస్తాన్ సాయిని కాజాని అరెస్ట్ చేసి ఇద్దరిని రిమాండ్ కి తరలించడం జరిగింది. అయితే మత్తులో ఉన్న లావణ్య ప్రైవేట్ వీడియోస్ కూడా మస్తాన్ సాయి తీసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ విషయాన్ని తన స్నేహితులు వచ్చి చెప్పడంతో లావణ్య మస్తాన్ ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయినట్టుగా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి ఇప్పుడు మస్తాన్ సాయి డ్రగ్స్ సప్లై చేయడమే కాకుండా డ్రగ్స్ తీసుకోవడం, అనేక మంది అమ్మాయిల వీడియోలని సీక్రెట్ గా వీడియోలు చిత్రీకరించడం, ఆ వీడియోలను చూపించి మళ్ళీ వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం, ఇలాంటి ఘటనలకు పాల్పడ్డాడని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. కాబట్టి ఇప్పుడు మస్తాన్ సాయిని కస్టడీకి తీసుకొని విచారిస్తే ఇంకా సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అనేక మంది బాధితులు ఇప్పటి వరకు బయటికి రాలేదు. ఎందుకంటే ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేశాడు కాబట్టి చాలా మంది ముందుకు రాలేదు, పోలీసుల ముందుకు కూడా రాలేదు. కాబట్టి ఇప్పుడు మస్తాన్ సాయిని కస్టడీకి తీసుకొని విచారిస్తే మొత్తం అన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. డ్రగ్స్ కి సంబంధించిన రాకెట్ కూడా బయటపడే అవకాశం ఉంది. సురేష్, జనవరి 30న లావణ్య ఇంటికెళ్ళి తనని చంపే ప్రయత్నం చేశారని చెప్పి లావణ్య ఆరోపిస్తుంది. మరి జనవరి 30న దీనికి సంబంధించి ఏమైనా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం కానీ, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, ఈ విధంగా మస్తాన్ సాయి ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి ఇవ్వడం ఏమైనా జరిగిందా పోలీస్ స్టేషన్కి వెళ్ళి లావణ్య ఈ ఘటన తర్వాతే నార్సింగ్ పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి మస్తాన్ సాయిని కాజాని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి వెంటనే రిమాండ్ కూడా తరలించారు. రిమాండ్ తరలించే సమయంలోనే వాళ్ళకి డ్రగ్స్ టెస్ట్ చేస్తే వాళ్ళు డ్రగ్స్ తీసుకొని ఉన్నట్టు పాజిటివ్ రావడంతో NDPS యాక్ట్ కూడా నమోదు చేసేయడం జరిగింది. కాబట్టి ఇప్పటి వరకు అసలు వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్ కాల్స్ కావచ్చు, వీడియోస్, కొన్ని ఆధారాలన్నీ కూడా లావణ్య అందించడంతోనే పోలీసులు వెంటనే యాక్షన్ లోకి దిగి మస్తాన్ సాయిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది. అంటే గతంలో కూడా మస్తాన్ సాయి లావణ్యని హత్య చేయడానికి ప్రయత్నించినట్టు రిమాండ్ రిపోర్ట్ లో ప్రస్తావించారు. అంటే అనేక సార్లు లావణ్యని చంపడానికి మస్తాన్ సాయి ప్రయత్నించాడు. ఎందుకంటే ఈ హార్డ్ డిస్క్లు, ఈ విషయాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి లావణ్యని హత్య చేయడానికి ప్రయత్నించినట్టు కూడా ఈ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. కాబట్టి గత కొద్ది రోజుల నుంచి కూడా వీరిద్దరి మధ్య ఘర్షణ జరుగుతుంది. అది ఇంటికి వెళ్లి లావణ్యని హత్యాయత్నం చేయబోయారు కాబట్టి అప్పుడు మళ్ళీ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు కాజాని మస్తాన్ సాయిని ఇద్దరు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. పోలీసులు కస్టడీ పిటిషన్ కూడా వేశారు. మస్తాన్ సాయిని కాజాని కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కస్టడీ పిటిషన్ వేశారు. కోర్టు కస్టడీకి అనుమతిస్తే ఇద్దరిని కూడా కస్టడీకి తీసుకొని విచారించనున్నారు పోలీసులు. రైట్, థ్యాంక్ యూ సురేష్. లావణ్య ఇప్పుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వస్తుంది. ఒకసారి లావణ్య ఏంటి మస్తాన్ సాయిని ఇప్పుడే అరెస్ట్ చేసినట్టు తెలిసింది, ఏంటి ఏమని పెట్టారు కేసు? ఆల్రెడీ అందరికీ తెలిసిందే అండి. నేను చాలాసార్లు మెన్షన్ చేస్తూ వచ్చాను, కానీ నా దగ్గర ఎవిడెన్సెస్ లేకపోవడంతో నేను ఎప్పుడు ముందుకు రాలేదు. 2 రోజుల పాటు మీ ఇంట్లో ఉన్నాడు, మిమ్మల్ని బెదిరించారు, మిమ్మల్ని చంపబోయాడని తెలిసింది. అవునండి, తనకి అల్టిమేట్ గా తనకు కావాల్సింది జరిపించుకోవడానికి అయితే తను చంపడానికే ఉన్నాడు. అండ్ ఇప్పుడు కాదు, ఏ రోజుకైనా సరే నన్ను ఇప్పుడు ఈ కేసు పెట్టిన తర్వాత అయితే ఖచ్చితంగా అయితే నాకు ప్రాణహాని ఉంటుంది. ఏంటి మీ వీడియోలనా లేకపోతే ఇతర వీడియోలు ఉన్నాయనేసి మీరు కంప్లైంట్ ఇచ్చారా?
దాదాపు ఒక 1500 to 2000 వీడియోస్ ఉన్నాయండి. Okay. నా బాధ అంతా నాకేం జరిగిందో అండ్ మస్తాన్ అంతా నాకేం చేశాడో క్లియర్గా రాశానండి. ఇంకా పోలీసుల పైన నమ్మకంతో మన న్యాయ గతంలో కూడా మీ మీద కేసులు అక్రమంగా పెట్టించాడు, డ్రగ్స్ కేసులో ఇరికిచ్చాడు అనేది నిజమేనా? మీరు కంప్లైంట్ రాశారా? మస్తాన్ సాయి నాకు అక్టోబర్ 2022లో పరిచయం అండి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా జరిగిందంతా నా పైన ఫ్యాబ్రికేటెడే. ఈ రోజు నాకు ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చింది, నేను ప్రూవ్ చేసుకుంటాను. మళ్ళీ నన్ను ఇరికిచ్చేశారు అనేసి మస్తాన్ సాయి ఇందాక అన్నాడు. అంత అబద్ధం అండి, అబద్ధం. అతను చెప్పేది అంత అబద్ధం. కాని పక్షంలో అతనికి ఈ కేసు పైన రిమాండ్కి అయితే పంపించారు. థ్యాంక్స్. ఏంటి కాజా కూడా అరెస్ట్ అయ్యాడు, సుబాని హోటల్ ఆయనకి సంబంధించి ఆయన 5గురు వచ్చారండి మరి మా ఇంటికి నా పైన దాడి చేయడానికి. ఓకే, ఇది లావణ్య చెప్తుంది. తన ఇంట్లో నన్ను చంపడానికే వీళ్ళంతా కూడా వచ్చారు. దాదాపు 1500 వీడియోల దాకా కూడా హార్డ్ డిస్క్లో ఉన్నాయి. అవి నా దగ్గర ఉన్నాయని తెలిసే మస్తాన్ సార్ నన్ను చంపడానికి వచ్చాడు. నన్ను ఎలాగ చంపేశాడు కాబట్టి నాలాగా వేరే అమ్మాయి ఎక్కడా కూడా ఇట్లా ఇబ్బంది పడకూడదు ఉద్దేశంతో నేను పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాను. సో అన్ని ఆధారాలు కూడా పోలీసులకి సమర్పించారనేసి కూడా లావణ్య చెప్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ కేసులోనే మస్తాన్ సాయి ఇప్పుడు రిమాండ్కి వెళ్ళాడనేసి కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, ఇప్పటికే చూస్తున్నాం మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్ట్లో షాకింగ్ నిజాలని బయటపెట్టినట్లు కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పటికే పోలీసులు మస్తాన్ సాయికి సంబంధించి కస్టడీ పిటిషన్ కూడా వేశారు. ఒకవేళ తన కస్టడీలోకి తీసుకుంటే ఇంకా ఈ కేసుకి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ కూడా తెలిసే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే లావణ్యని హత్య చేయడానికి ప్రీ ప్లాన్డ్గా ఒక ప్లాన్ని కూడా చేసి తనని హత్య చేసి తన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ కానీ అలాగే తన దగ్గర ఉన్న ఏదైతే వీడియోలు ఉన్నాయో ఆ వీడియోలన్నింటిని కూడా సొంతం చేసుకుంటే ఈ కేసు ఇక్కడితో ముగిసిపోతుందని కూడా ప్లాన్ చేసినట్లు మస్తాన్ సాయి మనకు అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. మరి దానికి సంబంధించి ఒకవేళ కోర్టు కస్టడీకి అనుమతిస్తే మరిన్ని విషయాలు మస్తాన్ సాయికి సంబంధించి కేసులో తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తుంది.